నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీ వై రాజనంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరి అదే విధానంగా ఆదరిస్తున్నవంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా హృదయపూర్వక వందనం. ఏది ఉన్నా ఏది లేకున్నా కష్టం అంటూ ఉండకూడదు. సో కష్టాలంటే మరి మనుషులకు తప్ప ఇంకా ఎవరికి వస్తుందండి అని అంటూ ఉండొచ్చు సాధారణంగా. ఎంత కష్టాలు వచ్చినా డబ్బు కష్టాలు రాకూడదు ఏమండి. మరి అదే విధానంగా కుక్కే సుబ్రహ్మణ్యం ఒక ఆలయంలో చాలా వరకు కూడా చాలా విశేషమైనటువంటి ఒక ఆలయం కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి క్షేత్రము అనేటప్పటికీ అక్కడ దాని ఒక విశిష్ట అంటే చాలా ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి ఆలయం. అంటే ఆదిశేషుడు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రము, వాసుకి స్వయంభుగా గజస్తంభముగా మారినటువంటి క్షేత్రము. అక్కడ చాలా విశేషమైనటువంటి ఇది గర్భాలయంలో వాసుకిదేవి మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడ నారాయణ నాగబలి పూజ చేస్తారు. నారాయణ నాగబలి పూజ ఏమండి. తర్వాత నాగబలి సంస్కార పూజ కూడా చేస్తారు. అంటే ఇవి నాగదోషం ఉన్నవాళ్ళు. ఇంకోటి ఏంటంటే సర్పదాన సంస్కార పూజ కూడా చేస్తారు. వీటికి అంతా కూడాను ఏంటి ఈ విశేషాలు అంటే, ఎవరికైనా కూడా సర్పదోషాలు ఉన్నాయి, ఎవరికైనా కుజదోషాలు ఉన్నాయి, ఎవరికైనా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినా, ఇంకేదైనా కూడా చర్మ వ్యాధులు ఉన్నా, మరియు ఇతర ఒక సమస్యలతో బాధపడుతున్నటువంటి రోగాలు ఉన్నా, ఇంకేదైనా ఉన్నటప్పటికి కూడా చాలా బాధలు పడుతున్నా, నిరంతరం బాధపడుతుంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల చాలా వరకు ఆ ఒక్క ప్రభావం పోతుంది. పోతే అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి అక్కడ ఆలయంలో ఒక విశేషమైనటువంటి పూజ చేసుకోవాలి. అది ఏం విశేషం పూజ అంటే, మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, మీ యొక్క జాతకంలో ఎటువంటి ప్రభావం ఉంది, ఆ దానిపైన అక్కడ చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, గురుగారండి నా దగ్గరకు వచ్చాడు. గురుగారండి నాకు ప్రతిరోజు కళల్లో పాములు వస్తున్నాయి, ప్రతిరోజు నాకు ఇట్లా బుస కొడుతున్నట్టు ఉంది ఏమండి. మరి ప్రతిరోజు కూడా నాకు ఏ క్షణమైనా ఎక్కడైనా చూసినా ఏది పట్టుకున్నా పాము పట్టుకున్నట్టుగానే ఉంది, తాడు పట్టుకున్న పాములాగానే కనపడుతుంది. కళల్లో కూడా నాగపాములు వస్తూనే ఉంటాయి. సో ఇలాగ నిరంతరంగా నాకు అదే కనపడుతూ ఉంటుంది. పడుకుంటప్పుడు ఒంటి మీద పాకినట్టుగా ఉంటుంది. నాకు అదేంటో తెలియట్లేదు, ఆ రకమైనటువంటి ఒక ప్రభావం కనబడుతుంది అనేసి చెప్తూ ఉంటాను. అయితే నేను చెప్పినప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళూరులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి క్షేత్ర వాసులని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అయ్యగారులతో ప్రత్యేకంగా పూజలు చేసుకొని అక్కడ వచ్చేసి నాగ దహన సంస్కార పూజ ఏమండి అక్కడ చాలా విశేషంగా చేస్తారు. అంటే పిండితో తయారు చేసినటువంటి పాముని దహనం చేస్తారు. సర్పదోషం అనేది పోతుందట. గురుగారు, అసలు సర్పదోషాలు అనేవి ఎందుకు వస్తాయండి? ఇది జన్మ నక్షత్రం పైన వస్తుందమ్మా. జన్మ నక్షత్ర దోషం పైన వస్తుంది, పుట్టిన గడియం పైన వస్తుంది. ఎప్పుడైనా అమావాస్య ముందు కానీ, అమావాస్య వెనక కానీ, మరి పున్నమి ముందు కానీ, పున్నమి వెనక కానీ పుట్టినప్పుడు కొన్ని గడియాల వల్ల ఆ ఒక దోషాలు కనపడుతుంటాయి. మరి తర్వాత అర్ధరాత్రులు పుడతారు. జనన మరణము చెప్పి రాదు ఏమండి. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ సడన్గా నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఏ నక్షత్రంలో పుడతారో మనం టైం చూసుకుంటాం. ఏదో మంచి స్వాతి నక్షత్రంలో పుట్టాలి, తులారాశిలో రావాలని
మనం గడియలు రాసుకుంటే మనం రాసుకుంది ఒకటి, బ్రహ్మ రాసింది ఒకటి ఉంటుంది ఏమా. అది ఆపరేషన్ సిజరింగ్ టైం అయితే మనం ఇష్టంగా మన టైంలో మనం తీసుకోవచ్చు చక్కగా. ఆపరేషన్ అయినా కూడా ఒక్కొక్కసారి చెప్పలేము కదా, చెప్పలేము, గురువుగారు. అది కూడా చెప్పలేము. చెప్పలేము. టైమింగ్ ఇంకా రాలేదనేసి దాన్ని నొప్పులు పొడిగిస్తారు. రావచ్చు. ఒకవేళ టైం ఒకటి అని ఫిక్స్ చేసుకున్నా నొప్పులు వచ్చి ముందు పుట్టాల్సి ఉంటే పుట్టేయచ్చు. పుట్టేయవచ్చు. దశ తప్పదు, ఎట్లా ఎలా జాతకం తప్పదు. జాతకం తప్పదు, ఎలా ఉంటుందో అలా. సో ఆ విధానమైనటువంటి ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ స్వామి క్షేత్రంలో ఇలాంటి ఒక సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పొడి పొడి చర్మలు ఉంటుంది, మన సోయాసిస్ అంటుంటారు, సోడియం ఉంటుంటారు, బాగా పొట్టు పొట్టు రాలిపోతూ ఉంటుంది. పుట్టుకతోనే కొంతమందికి లేదు, మధ్యలో వస్తుందమ్మా. మధ్యలో వస్తుందా? మధ్యలో వస్తుంది. ఇదే కొద్దిగా లోపల ఏదైనా తగ్గిపోయినా, ఏదైనా కాల్షియం అలాంటివి ఏమైనా తగ్గిపోయినా అటువంటి ఉన్నప్పుడు వస్తుంటుంది. చర్మ సంబంధిత వ్యాధుల వారికి అది అని సోముడి అంటారు, తెలుగులో సోముడి అంటారు, ఇంగ్లీష్లో స్కిన్ డిజీజ్ అంటారు. దానికి ఎన్ని మందులు వాడుకున్నా రాలేదు, సబ్బు పెట్టి రాసిన బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక క్షేత్రంలో వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేయాలి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నదిలో స్నానం చేసి అక్కడ ప్రత్యేకంగా పరోక్షకంగా చాలా వరకు కూడా వాళ్ళు కొన్ని మంత్రాల తంత్రాల ద్వారా పూజలు చేసి కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో స్నానం చేయాలి. ఆ కోనేరులో స్నానం చేసిన తర్వాత తడిగుడ్డతో ఇట్లా అక్కడ వాళ్ళు 11 రోజులు నిద్ర చేయండి, 21 రోజు నిద్ర చాక ఒక సత్రంలాగా ఉంటుంది, మీకు అన్ని వసతులు ఉంటాయి ఏమా. మన సర్పముతో వెండి పాము ఉంటుంది కదమ్మా, వెండి పాము కానీ తర్వాత రాగి కానీ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తారంటే అక్కడ పెట్టుకొని పడుకొని నిద్రించాలి. తల దగ్గర కానీ అక్కడ నిద్రిస్తే అది ఎప్పుడైతే 11 రోజులు అయిపోయిన తర్వాత ఆ వెండి దాన్ని ఉండిలో వేసేస్తారు. అక్కడ కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. మేము అక్కడ నిద్రించలేము, అక్కడ ఉండలేము అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటికి తిరిగి తీసుకొచ్చుకోండి. ఇంటికి తిరిగి తీసుకొచ్చేసి ఆ ఇంట్లో ఆ ఒక చేసింది మన రావడం పోవడం కష్టం అవుతుంది. మళ్ళీ 11 రోజులు నిద్ర చేసి మన తర్వాత కుక్కి సుబ్రహ్మణ్యం లాంటి రావడం పోవడం చాలా డిస్టర్బెన్స్ అని అవుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది అక్కడ రూమ్ తీసుకొని ఉంటారు, ఉండి అక్కడ చేస్తుంటే చాలా వరకు ఈ ప్రభావికమైనటువంటి దోషాలు నిబంధన కనపడుతుంది. అందుకే ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎవరు వెళ్ళినా కళ్యాణం అవుతుంది, అన్నీ అవుతాయి. అలాగే ఎటువంటి నాగదోషాలున్నా, ఎటువంటి చర్మ సంబంధిత వ్యాధులున్నా ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సందర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుందండి. బాగా జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.